2010 ఫిబ్రవరి 26 అంటే సరిగ్గా 14 ఏళ్ల క్రితం 'ఏ మాయ చేసావే' అనే సినిమా రిలీజ్ అయింది. థియేటర్ల నుంచి వచ్చిన జనాలు సోగా ఉంది బ్రో, సాగదీశాడు బ్రో అంటూ ఇష్టం వచ్చిన రివ్యూలు ఇచ్చి పడేశారు. కానీ 2-3 షోలు పడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మారింది. లోకంలో ఇంతమంది ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను అన్నట్లుగా అప్పటి వరకు ఎంతోమంది హీరోయిన్లను చూసిన ఆడియన్స్ కళ్ళు ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా ఆమె దగ్గర ఆగిపోయాయి. అప్పటి వరకు ఎంతోమంది కత్తిలాంటి పాపల్ని చూసిన ఆడియన్స్ కనుపాపలు ఆమె చూపుల్లో చిక్కుకుపోయాయి. సినిమాలో సింపుల్గా చీరలో అలా అలా రోడ్డుపై నడుస్తూ వస్తుంటే గుండె గిలగిలా కొట్టుకుంది. ఆమెది అసలు అందం కాదు, అంతకుమించి ఏమైనా ఉంటే అది అన్నట్లుగా ఆడియన్స్ పరితపించిపోయారు. అప్పుడు ఆతృతగా గూగుల్లో ఆమె కోసం వెతికిన అవే కళ్ళు ఇప్పుడు పోటెత్తిన అభిమానంగా ఆమెను ఆరాధిస్తున్నాయి. ఆ క్యూట్ గర్ల్ పేరే సమంత కాదు, కోట్లాది మంది మనసంతా నిండిన సమంత. ఏ మాయ చేసేవే సినిమాతో నిజంగానే ఎంతోమంది గుండెల్ని మాయ చేసింది సమంత. ఆ చిత్రం తర్వాత ఆమె సినీ ప్రయాణం ఓ బృందావనం అయిపోయింది. ఇండస్ట్రీలో ఆమె దూకుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక కోట్లాది మంది అభిమానులు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఈగల్లా ఆమె చుట్టూ చేరిపోయేవారు. కుర్రాళ్ల గుండెల్లో సమంతను చూసిన ప్రతిసారి ఎటో వెళ్ళిపోయింది మనసు పాటే వినిపించేది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులా మనసెప్పుడు ఆమె చుట్టూనే తిరిగేది. సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో షేర్ చేస్తే సమంత అందం జబర్దస్త్ హై అంటూ ఫ్యాన్స్ మురిసిపోయేవారు. ఎంతోమంది రాజకుమారులు అత్తారింటికి దారేది అంటూ సమంత అడ్రస్ కోసం తెగ వెతికారు. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలలో వరుస సినిమాలతో తన స్థాయితో పాటు స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకుంది సమంత. సాధారణ అమ్మాయిగా మొదలైన ఆమె సినీ ప్రస్థానం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. 2017లో నాగచైతన్య ప్రేమించి పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. వీరి పెళ్లి చూసిన ప్రేక్షకులు తెలుగు లోగిలలో ఇంతకంటే గొప్ప చెంట ఉంటుందా అంటూ మురిసిపోయారు. వీళ్ళ ఫోటోలకి కూడా దిష్టి చుక్కలు పెట్టిన అభిమానులు ఉన్నారంటే నమ్మక తప్పదు. కానీ కాలం అందరికంటే పెద్ద శత్రువు అన్నట్లుగా పెళ్ళైన 4 ఏళ్లకే 2021లో ఈ జంట విడాకులు అనే వార్త విచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఆశ్చర్యంలో 90% మందికి బాధే ఉంది. ఇప్పటికీ గూగుల్లో రీజన్ ఫర్ సమంత డివర్స్ అని సెర్చ్ చేస్తున్నారంటే దీని గురించి ఆడియన్స్ ఎంతగా హర్ట్ అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయినా జీవించే వారికి తెలుసు, అనుభవించే వారికే తెలుస్తుంది అన్నట్లుగా ఆ ఇద్దరి మధ్య విడాకులకు కారణాలు ఏంటో వారికే తెలుసు. నిజానికి వారికి తెలిస్తే చాలు. దీని గురించి ఇప్పటి వరకు అటు నాగచైతన్య కానీ అటు సమంత కానీ డైరెక్ట్గా ఎప్పుడూ కామెంట్ చేయలేదు. అయితే ఈ విడాకుల పర్వం ముగిసిన తర్వాత సమంత కెరియర్ సమాప్తం అంటూ ఎంతోమంది ఇష్టం వచ్చినట్లు రాసిపారేశారు. విడాకులకి కారణాలు ఇవే అంటూ దగ్గరుండి చూసినట్లు వార్తలు చదివేశారు. కానీ ఇవేవి కూడా సమంతని, ఆమె అభిమానుల్ని అంతగా ఇబ్బంది పెట్టలేదు. కానీ 2022లో ఆమె చేసిన ఓ ప్రకటన మాత్రం సగటు సమంత అభిమానిని చాలా బాధ పెట్టింది. నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన మయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లు తెలిపింది. అన్ని విషయాల్లో ప్రతిసారి బలంగా ముందుకెళ్లలేమనే సంగతి మెల్లిగా నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇక దీని నుంచి నేను భరించలేను అని అనుకున్న ప్రతిసారి దాని నుంచి బయటపడ్డాను. ఇది కూడా అంతే అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. కానీ ఆ రోగాన్ని తన సంకల్పంతో ఎప్పుడో జయించేసింది సమంత. అందుకేనేమో ఆమె టఫ్ గర్ల్ అంటూ కష్టాలు కూడా దూరంగా పారిపోయాయి. ఎన్నో ఆశలతో మెడలో వేయించుకున్న 3 ముళ్ళు నెత్తిన ముళ్ళ కిరీటంలా గుచ్చిన సమస్యంతా సమంతదే అంటూ సమాజం వేలెత్తి చూపినా అదే సమాజానికి ఎన్నో విధాలుగా సేవ చేసింది. కానీ సమంత ఎక్కడా ఆగిపోలేదు. ఆమె సినీ మజిలీలో కామాలే తప్ప పులి స్టాపులు లేవు. అందుకే ఆ క్యూట్ గర్ల్ ఇప్పుడు కోట్లాది మంది అభిమాన గణంతో సినీ వినీలాకాశంలో ఒక మహారాణిగా వెలుగొందుతోంది. కన్నీళ్ల సుడిగుండాలను ఛేదించి కష్టాల సునామీకి ఎదురెళ్ళి విడాకుల ఎడారిని దాటి ఇండస్ట్రీలో 14వ వసంతంలోకి అడుగుపెట్టింది. కల్ట్ ఫ్యాన్స్ అంటే హీరోకే కాదు, హీరోయిన్లకి కూడా ఉంటారని మరోసారి నిరూపించింది సమంత. అందుకే ఎప్పటికీ ఇది అంతం కాదు, ఎడారిలో విరిసిన వసంతం. 14 ఏళ్ల సమంతం ఈ అమ్మడు 14 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అగ్ర కథానాయిక లేడీ సూపర్ స్టార్ నయనతార శామ్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసి సమంత నటిగా మీకు మరింత పవర్ రావాలి అని పేర్కొన్నారు. సమంత కూడా నయన్కు థ్యాంక్స్ చెప్పారు. ఇక అభిమానులు అయితే సమంత నటించిన చిత్రాలలోని ఫోటోలతో ఓ ఫ్రేమ్ చేసి తలైవి సమంతకు శుభాకాంక్షలు, ఇంకా ఎన్నో ఏళ్ళు హీరోయిన్గా అలరించాలని కోరుకుంటున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. వీటిని గమనించిన శామ్ ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకి ఏమవ్వాలా,
నిన్న కాక మొన్న వచ్చి ఏమాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా అనే పాటను ప్లే చేస్తూ అప్పుడే 14 ఏళ్ల ఇది ఒక కళలో లేదు అంటూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఓ క్యూట్ వీడియో ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సమంత ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలపై మాట్లాడింది. ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ రంగస్థలం సినిమాలోని రామలక్ష్మి పాత్ర గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ పాత్ర కోసం నన్ను ఎంపిక చేయడానికి మేకర్స్ చాలా భయపడ్డారు. పల్లెటూరి అమ్మాయిగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని మేకర్స్ ఆందోళన చెందారు. ఈ క్యారెక్టర్ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. చాలామంది నా క్యారెక్టర్ పట్ల అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ పాత్ర చేస్తే కెరీర్ దెబ్బపడిపోతుంది అంటూ కూడా నాకు సలహాలు ఇచ్చారు. అయితే సుకుమార్ని నమ్మి నేను ఈ పాత్ర చేశాను. ఈ పాత్ర నా కెరియర్లోనే ది బెస్ట్గా నిలిచిపోయింది. ఇందులో నేను నటించడం నా అదృష్టం అనుకుంటున్నాను అని సమంత చెప్పుకొచ్చింది. సమంత ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఇతరులకు ఇన్స్పిరేషన్గా కనిపిస్తూ ఉంటారు. ఆమె చేసే సినిమాలు, వ్యక్తిగత జీవితంలోనే తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దీంతో శామ్ స్ట్రాంగ్ విమెన్గాను చెప్తుంటారు. అలాంటిది సమంత తన జీవితంలో ఎన్నో కష్టాలు పడిందో రీసెంట్గా తెలియజేసింది. తన బాల్య జీవితం గురించి మాట్లాడింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శామ్ చిన్నతనంలోనే చాలా కష్టాలు చవిచూసిందని తెలిపింది. గతంలో ఒక పూట భోజనం చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. తన తల్లిదండ్రులు తనను చదువుకోవాలని ప్రోత్సహిస్తూనే వారని తెలిపింది. కానీ ఆర్థిక స్తోమత లేక అప్పట్లో ఉన్నత చదువులు చదువుకోలేకపోయినట్లు తెలిపింది. కుటుంబం కోసం ఏ పని దొరికినా చేసేదని చెప్పుకొచ్చింది. చదువుకుంటూనే చిన్నపాటి ఉద్యోగం కూడా చేసిందట. అందులో ఒకటి ఓ స్టార్ హోటల్లో సమంత 500 రూపాయల నెల జీతానికి పనిచేశారట. అదే తన మొదటి సంపాదన అని కూడా చెప్పారు. తన చిన్నతనంలోని కష్టాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది సమంత. దీంతో శామ్ మాటలకు ఫ్యాన్స్ భావోద్వేగాన్ని చెందారు. స్టార్ హోటల్లో పనిచేసే స్థితి నుంచి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్గా ఎదిగిన తీరును అభినందిస్తున్నారు. తనను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇక శామ్ హీరోయిన్గా ఎదిగినా వ్యక్తిగతంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. చేతితో విడాకులు, ఆ వెంటనే అనారోగ్యం పాలవడం శామ్ను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు శామ్. ప్రస్తుతం సమంత బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధమైంది. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. త్వరలోనే తన ప్రాజెక్ట్స్ను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఒంటరిగా జీవితాన్ని సాగించడానికే సమంత ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. అయితే తాజాగా సమంత తన మనసు మార్చుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈసారి సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని సమంత పెళ్లాడాలని భావిస్తుందట. దీనిలో భాగంగానే తమ ఫ్యామిలీ రిలేషన్కు సంబంధించిన వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని వార్త వైరల్ అవుతుంది. అయితే గతంలో కూడా సమంత రెండో పెళ్లికి సంబంధించి ఇలాంటి వార్తలే కొన్ని ప్రచారమయ్యాయి. కానీ దీనిపై సమంత ఎప్పుడూ స్పందించింది లేదు. మరి ఈసారైనా తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై సమంత బయటికి వచ్చి స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.